మొన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చేశాను కదా అంటే, అన్నం ఉన్నవారికి అన్నదానం చేస్తున్నారు. సువార్త అందిన వారికి సువార్త చెబుతున్నారని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నేను ఒక పనిలో ఉన్నాను. ఆ పని కాడికి వెళ్తే అక్కడ కొంచెం సమయం పడ్డది కాబట్టి, ఖాళీగా ఉన్నా కాబట్టి ఆ వీడియో చేశాను. అయితే నిన్న, ఈరోజు బిజీగా ఉన్నా కాబట్టి వీడియో చేయలేకపోయాను. అయితే ఇప్పుడు సమయం దొరికింది. రాత్రి అవుతుంది. అయితే నేను చెప్పేది ఏంటిదంటే, సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఇంకా వేరే సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు, వాళ్ళ పేర్లెందుకు గాని, కొందరు వ్యక్తులు అనేక మందికి ఆహారం వండి తీసుకువెళ్ళి వారికి ఇస్తున్నారు. అది కూడా ఎక్కడ అంటే, అన్నం ఉన్నవారికే ఇస్తాళ్ళు. మన రాష్ట్రంలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా గూడా అన్న క్యాంటీన్‌లున్నయి. ఎన్టీఆర్ క్యాంటీన్‌లున్నయి. మన తెలంగాణలో కూడా రూ. 5 భోజనం అని ఉన్నది. మళ్ళా ఇంకేందంటే అంగన్వాడీ కేంద్రాలున్నయి. మధ్యాహ్న భోజన పథకం అని ఉన్నది. మళ్ళా పెళ్ళిళ్ళు ఉన్నయి. వినోదాలు లాంటి ఫంక్షన్లు ఉన్నాయి. ఆ ఫంక్షన్‌లో కూడా ఎంతో ఫుడ్ మిగిలితే తీసుకువెళ్ళి బస్ స్టాండ్‌ల కాడ, రైల్వే స్టేషన్‌ల కాడ ఎంతోమందికి అన్నాలు పంచిపెడుతున్నారు. తండోపతండాలుగా అన్నం ఎక్కువయ్యి అందరికీ పంచిపెడుతున్నారు ఎక్కువై. ఎక్కువ వండుకునే దానికంటే ఎక్కువ వండుకొని అందరికి పంచిపెడుతున్నారు. అందరికి సమృద్ధిగా అన్నం దొరుకుతాంది. ఇంకా ముఖ్యంగా ఏందంటే, మన గవర్నమెంట్ కూడా ఫ్రీగా బియ్యం ఇస్తుంది. ఫ్రీగా బియ్యం ఇస్తుంది. ఇన్ని స్పెషాలిటీలు ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మేము అన్నదానం చేస్తున్నాము అని అని చెప్తున్నారు. వాళ్ళకు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఈరోజు పేదవాడు కష్టం చేయకున్నా కూడా బ్రతికే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ రోజులలో కూడా రంజాన్ నెల ప్రారంభమైంది కదా! ఇఫ్తార్ విందులు జరుగుతున్నాయి చాలా చోట్ల. అనేక మంది అక్కడికి వెళ్ళి కడుపు నిండా ఆహారం తింటాలు సాయంత్రం పూట, రాత్రి పూట. ఉన్న వాళ్ళకే తీసుకుపోయి ఆహారం పెడతాళ్ళు. లేని వాళ్ళకు ఆహారం పెట్టాలి. కొన్ని గ్రామాలుంటాయి, కొన్ని రాష్ట్రాలుంటాయి. ఛత్తీస్‌గఢ్ అని, ఒరిస్సా అని, జార్ఖండ్ అని, లడఖ్ అని కొన్ని గ్రామాల్లో ఆడ కొన్ని ఆదివాసీ గ్రామాలుంటాయి. అక్కడ ఎంతోమంది చిన్నారులకు పోషకాహార లోపంతోని బాధపడుతున్నారు. కొన్ని కొన్ని ఆదివాసీల కుటుంబాలలో అయితే ఒక్క పూట తినే ప్రజలు కూడా ఎంతోమంది కోకొల్లలుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి మనం వారికి సహాయం చేయాలి. ఆ! కానీ మన రాష్ట్రంలో బొచ్చెడు బియ్యం పండుతాంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బొచ్చెడు బియ్యం పండుతాంది. ఫ్రీగా బియ్యం ఇస్తాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తానా? ఫ్రీగా బియ్యం ఇస్తాళ్ళు. అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు ఇస్తాళ్ళు, పాలు ఇస్తాళ్ళు. మధ్యాహ్న భోజన పథకం అని పిల్లగాళ్ళకు అట్లా ఇస్తాళ్ళు. ఫంక్షన్‌లల్లా వాటిల వీటిల అయిన ఫుడ్డు మిగిలితే తీసుకుపోయి అట్లా పంచుతాళ్ళు. ఎన్నో కార్యక్రమాలు ఎంతో మన 2 రాష్ట్రాలలో సమృద్ధిగా ఆహారం ఉన్నది. ఎక్కడో కొన్ని అతి తక్కువ 2% గ్రామాలు మాత్రమే ఆహారం లేక బాధపడుతున్నారు. పోషకాహారంతో బాధపడుతున్నారు. మనము ఆహారం ఉన్నవారికి ఇచ్చుకుంటా ఏదో సేవ చేస్తున్నట్టు మనం బిల్డప్‌లు ఇస్తున్నాం. మళ్ళా చేసేది ఎవలు? క్రైస్తవులే. నేను ఈ పోస్ట్ కూడా నేను క్రైస్తవుల గురించి చేస్తానా. వేరే వాళ్ళ గురించి దయచేసి నా దాంట్లోకి రాకండి. నేను క్రైస్తవుడిని కాబట్టి నేను క్రైస్తవులకే మాటలు చెబుతున్నాను. నాకు తెలిసిన జ్ఞానంతోని వారికి నేను చెప్పుకుంటున్నాను. అనవసరంగా వేరే మతస్థులు నా టైంలోనికి రాకండి. నన్ను మాటలు అనకండి. కామెంట్లలో కూడా తిడతాళ్ళు. అది మీ సంస్కారం, మీ పద్ధతి. కాబట్టి చెప్పేది ఏంటిదంటే, క్రైస్తవులారా, మనం చేయవలసింది ఇప్పుడు ఏంటిదంటే సువార్త ప్రకటించబడాలి. మన విదేశాల్లో అంటే వెళ్ళేవారు వెళ్తారు. మన దేశంలో జార్ఖండ్ అని చెప్పిన కదా, ఛత్తీస్‌గఢ్, బీహారు, రాజస్థాన్, లడఖ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఎన్నో తెగలున్నాయి. అక్కడ సువార్త లేదు. అక్కడ యేసుప్రభు అంటే తెలుసు. నాకు తెలిసి ప్రతి జాతిలో, ప్రతి భాష మాట్లాడే వారిలో సువార్త అందింది. కానీ అది త్వరగా విస్తరించబడడం లేదు. తక్కువ. 100%లో 2%, 1% మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. మిగిలిన చాలామంది ఇంకా నమ్ముకోలేదు. మనం వారి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆల్రెడీ మనకు సువార్త తెలుసు. మన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సువార్త తెలుసు. మళ్ళీ ఇంకోటేందంటే తెలంగాణలో కూడా సువార్త మొత్తం తెలుసు. మా తెలంగాణను విడిచిపెట్టండి, ఆంధ్రప్రదేశ్‌ని విడిచిపెట్టండి, మన గ్రామంలో విడిచిపెట్టండి, మన ఊర్లో విడిచిపెట్టండి, మన వీధిలో విడిచిపెట్టండి. యేసు ప్రభు తెలియని విదేశాల కంటే ఇక మనం వెళ్తామో వెళ్ళమో అది దేవుని దయ. కానీ మన స్వదేశంలోనే ఛత్తీస్‌గఢ్ అని, ఒరిస్సా అని, రాజస్థాన్ అని, లడఖ్ అని, అక్కడ కొన్ని భాషలు మాట్లాడే డొంగు జాతో ఏదో కొన్ని ఉంటాయి. అక్కడ వారికి సువార్త లేదు. వారికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. సువార్త తెలిసిన వాళ్ళకే సువార్త ప్రకటించుకుంటున్నాం. క్రైస్తవులకే క్రైస్తవ్యాన్ని నేర్పిస్తున్నాం.
మనం ఎట్లా ఉన్నదంటే, నాకే ఒకళ్ళు సువార్త ప్రకటిస్తాలు. నేనే పెద్ద అది అంటే నాకే ఒకళ్ళు క్రైస్తవ్యం గురించి నాకు జెప్తాళ్ళు. బైబిల్ పిచ్చి నాకు. ప్రార్థన పిచ్చి. నా దేవునితో నా సహవాసంల పిచ్చిలో నేనుంటా. అంటే తెలుసు. నేను క్రైస్తవునని గూడా నాకు తెలుసు గానీ, నాకు చెబుతా ఉంటారు. అంటే నేను జెప్పేది ఎవరి గురించంటే, వేరే వాళ్ళు ఉంటారు గదా! మన దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు గదా! నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను మంచి అద్భుతమైన సంఘంలో పోతాను. మా సంఘంలో మా పాస్టర్ గొప్ప గొప్ప మర్మాలు, లోతైన విషయాలు, సువార్త గురించి ఇంకా చాలామంది బయట సువార్థికులు కూడా క్రిస్టఫర్ క్రైస్ట్ అని, మల్లికార్జున్ అని ఒక బ్రదర్ ఉంటాడు. ఇంకా చాలామందిని ఫాలో అవుతూ ఉంటా. వాళ్ళు కూడా గొప్ప గొప్ప విషయాలు, లోతైన విషయాలు, మర్మాలు, దేవుడి రాకడకు సంబంధించిన విషయాలు, బాబేలు గోపురం గురించి, పెంతెకోస్తు దినం గురించి, సింహాసనం గురించి, ఇంకా చాలా విషయాలు, లోతైన విషయాలు చెప్తా ఉంటారు. వాళ్ళు ఆ విషయాలు చెప్తా అంటే, ఆ మాటలు వింటా అంటే, ఈ లోకం గురించి అసలు నాకు పట్టించుకోబుద్ధి కాదు. ఈ లోకంలో జీవించాలనిపించడం కూడా కాదు. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ కాబట్టి మనం బ్రతకాలి కాబట్టి, మనం బ్రతుకుతూ ప్రభు గురించి కనీసం రోజుకి ఒక్కరికైనా మనం చెప్పాలి కాబట్టి, మనం ఇలా లోకంలో ఉండవలసి వస్తుంది. మన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి మనం అలా ఉండాల్సిందే. అది తప్పదు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆహారం ఉన్నవారికి ఆహారం ఇవ్వకండి. ఆహారం లేని వారికి ఆహారం పంచండి. ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్‌లో, ఒరిస్సాలో అక్కడ కొంతమంది సేవకులు ఉంటారు. వాళ్ళకు డబ్బులు పంపండి. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయండి. వాళ్ళకి మనీ ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటీఎం ద్వారా వారికి డబ్బులు పంచండి. వాళ్ళక్కడ వాళ్ళకి సేవ చేస్తారు. ఆ యొక్క కొండ జాతి ప్రాంతాల్లో ఆహార లోపంతోని, పోషక లోపంతోని ఎంతోమంది బాధపడుతున్నారు. వారికి వీళ్ళు వెళ్ళి సాయం చేస్తారు. మీరిక్కడ ఇక్కడ పొయ్యి పెట్టుకొని కట్టెలు పెట్టి, వంట వండి, ఏదో దేశ సేవ చేస్తున్నట్టు, ఏదో సువార్త సేవ చేస్తున్నట్టు వండి, అందులో 4 డబ్బులు మిగిలితే అవి దాన్ని జేబులో పెట్టుకొని బ్రతుకుతూ, ఇంకా వేరే పని చేయకుండా నేను అన్నం పంచుతానా, నేను సేవ చేస్తానా, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ పద్ధతి అస్సలు కానే కాదు. మనం పని చేసుకోవాలి. లేకపోతే మనము పాస్టర్లమా, సంఘం మనల్ని పోషిస్తుంది. లేకపోతే మనము మన వల్ల చాలా కుటుంబాలు, మనం మాట్లాడే అంత తత్వం ఉన్నదా? మనం మాటకారులమా? మనము కుటుంబాలను కట్టగలుగుతామా? భార్యకు, భర్తకు, పిల్లలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, బంధువులకు వారి మధ్యలోకి వెళ్ళి మరి వారికి మనం సమాధానం చెప్పుతామా? వారు మన మాటలకు విని వాళ్ళు లోబడి వాళ్ళ జీవితాలు కట్టుకుంటారా? వాళ్ళ కుటుంబాలు కట్టుకుంటారా? అయితే పని చేయొద్దు. కానీ మనం మాత్రం 6 దినాలు పని చేయాలి. బైబిల్ ఆజ్ఞ. 7వ దినం ఆయన సంఘంలో మనం ఉండాలి. చెప్పేదేమిటంటే, ఎంతోమంది కొండ ప్రాంతాలలో పరిచర్య చేత్తాలు, సువార్త ప్రకటిస్తాలు, వాళ్ళకి ఆహారం ఇస్తాలు. ఆ దిశగా ఆలోచించండి. ఇక్కడ బొచ్చెడు ఆహారం ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాలలో బొచ్చెడు బియ్యం పండుతుంది. అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం ఉన్నది. ఫంక్షన్లు అవుతాయి. రూ. 5 అన్నం అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజల గురించి ఏం బాధపడకండి. ఎవ్వరు కూడా ఇక్కడ పస్తులు ఎవ్వరు ఉండలేరు. దేవుని దయ వల్ల, ప్రభువు దయ వల్ల ఎవ్వరు కూడా తెలుగు రాష్ట్రాలలో 1% కంటే తక్కువ మంది ఆహారం లేకుండా బాధపడతారు కావచ్చు. కానీ మిగిలిన అందరూ కాకపోతే అప్పులతో బాధపడుతున్నారు. చాలా అప్పులతో బాధపడుతున్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. త్రాగుడు గురించి బాధపడుతున్నారు. గుట్కాలు, సిగరెట్ వాటి గురించి బాధపడుతున్నారు. కానీ ఎవ్వరు కూడా తిండి లేకుండా ఎవ్వరు బాధపడతలేరు. ఎవ్వరైనా అన్నం పెడతారు. మీరు పెద్ద పని కట్టుకొని, కట్టెలు పెట్టి, పొయ్యి పెట్టి, వండి, వాటిని పార్సల్ చేసి, అది చేసి, ఇది చేసి, రోడ్ల మీద పంచుడు, నేను పెద్ద సేవ చేస్తానా, అన్నీ కూడా చేస్తారు. వేరే ఎవరైనా బర్త్డేలు అయితే వాళ్ళు పని పెట్టుకొని అక్కడ ఒక అనాథాశ్రమంలో కావచ్చు, ఇంకా వేరే కాడ కావచ్చు, అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకు మనకు తేడా ఏం లేదు. వాళ్ళు చేసే మంచి పనే, తప్పని అంటలేం. కానీ మనం కొంచెం లోతుగా, డీప్గా ఆలోచించి మనం ఎవరికైతే మనం ఆహారం మరి పంచాలనో వారికే పంచుదాం. ఇక్కడైతే అందరికీ ఉన్నది కాబట్టి మన ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ, గుజరాత్లో కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో లడఖ్లో కానీ అక్కడ పోషకాహారం లోపంతో బాధపడుతున్నారు. అక్కడ ఉన్న పాస్టర్ల గురించి వివరాలు తెలుసుకొని వారికి డబ్బులు పంపండి. వాళ్ళు బతుకుతారు, ప్లస్ అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజలు కూడా బ్రతుకుతారు. పోషకాహారం లోపం లేకుండా వాళ్ళు కూడా ఉంటారు. నేను కూడా అనుకుంటాను, దేవుని చిత్తమైతే కనీసానికి ఒక నెలకు 5,000 రూపాయలైనా కూడా సువార్థికులకు పంపాలి ప్రతి నెల అని నేను మన వచ్చే సంవత్సరం 2027 జనవరి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. తెలిసిన కొంతమంది సువార్థికులకు,
సువార్థికుల కొంతమందికి ఒక ముగ్గురు, నలుగురు, ఐదుగురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మనిషికి ఒక 1000 రూపాయలన్నా వారికి పంపాలి అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పైసలు అవసరం లేకున్నా వాళ్ళను ప్రభు పోషిస్తాడు. కానీ మనకు అక్కడికి వెళ్ళలేము కాబట్టి, మనం వారికి సువార్త చెప్పలేము కాబట్టి, మనకంత టాలెంట్ లేదు కాబట్టి, వారికి టాలెంట్ ఉంది కాబట్టి వారికి మనం ప్రోత్సహించాలి. కాబట్టి అలా నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక చెప్తా అంటే చాలా టైం అవుతుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, అన్నదానం ఇక్కడ ఉన్న వాళ్ళకు బొచ్చడు ఉన్నది కాబట్టి అన్నదానం అవసరం లేదు. పాస్టర్లకు ఎవరికైనా వాళ్ళకి డబ్బులు పంపండి. కొండ ప్రాంతాల్లో అక్కడ చేస్తున్న సేవ వారికి పంపండి. అక్కడ మీకు చాలా పుణ్యం ఉంటుంది. అక్కడ వాళ్ళు బాగుపడతారు. మీకు కూడా సువార్త ఫలం, ఆహార ఫలం, అన్ని ఫలాలు మీకు కూడా అందుతాయి. రాత్రి అవుతుంది, దోమలు కుడుతున్నాయి. కాబట్టి ఇక నేను మెసేజ్ ముగిస్తున్నాను. ఎవరు వింటున్నారో ఎవరు వినడం లేదో నాకు తెలియదు. కానీ ఒక్కరు చూసినా కూడా నాకు చాలు. ఒక్క లైక్ కొట్టినా కూడా నాకు చాలు. వాళ్ళు విన్నారని నాకు తెలుస్తుంది. ఇక కొంతమంది ఎవరైతే ఇట్లా ఆహారాలు వండి అందరికి పంచుతున్నారో వాళ్ళు చూసి ఈ వీడియో చూసి ఆ పనిని ఆపాలి, స్టాప్ చేయాలి. గుడ్ నైట్. ఆమెన్.